అందరికీ నమస్కారం. 10వ తరగతి విద్యార్థుల మ్యాథ్స్పై అవగాహన ప్రోగ్రామ్కి స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి. ఇప్పుడు మనం రెండో చాప్టర్ అయినటువంటి సెట్స్ గురించి మనం తెలుసుకుందాం. సెట్ థియరీ వాజ్ డెవలప్డ్ బై జార్జ్ కాంటర్. జార్జ్ కాంటర్ సెట్ థియరీని డెవలప్ చేశాడు. చాప్టర్లోకి వెళ్దాం. వాట్ ఈజ్ ఏ సెట్? సెట్ అంటే ఏంటి? సెట్ ఈజ్ ఏ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్. ద ఆబ్జెక్ట్ సెట్ అనగా మనం నిర్వచించబడినటువంటి కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఈ ఆబ్జెక్ట్స్ను మనం ఎలిమెంట్స్ అని పిలుస్తాము. ఆ ఎలిమెంట్స్ను మనం ఫ్లవర్ బ్రాకెట్స్లో చూపిస్తాము. ద సెట్స్ ఆర్ యూజువల్లీ డినోటెడ్ బై ద క్యాపిటల్ లెటర్స్. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి 1 2 3 4 10 దాకా ఉన్నాయి. అవి ఫ్లవర్ బ్రాకెట్స్లో ఉన్నాయి. ఫ్లవర్ బ్రాకెట్ అంటే అదే అనమాట. తర్వాత సెకండ్ది ఆల్ ఫ్రూట్స్ అన్నిటిని ఒక సెట్ అంటాం మనం. అవర్ ఫ్యామిలీ మెంబర్స్, మన ఫ్యామిలీ మెంబర్స్ మొత్తాన్ని ఒక సెట్ అంటాం. స్టూడెంట్స్ ఆఫ్ ది క్లాస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరినీ ఒక సెట్గా తీసుకుంటాము. ఇవే కాకుండా న్యాచురల్ నెంబర్స్ని ఒక సెట్గా, తర్వాత హోల్ నెంబర్స్ని ఒక సెట్గా, ఈవెన్ నెంబర్స్ని ఒక సెట్గా, ప్రైమ్ నెంబర్స్ని ఒక సెట్గా, ఇలా ఏవైనా కొన్ని సెట్గా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు మనం బిలాంగ్స్ టు సంబంధించిన ప్రాబ్లం చూద్దాం. సో ఏ అనే ఒక సెట్లో 1, 2, 4, 5, 6, 8 ఉన్నాయి. వాటిని ఎలిమెంట్స్ అంటాము. 2 బిలాంగ్స్ టు ఏ. బిలాంగ్స్ టు అనగా దేర్ ఎగ్జిట్స్, అంటే ఆ ఎలిమెంట్ అనేది ఆ సెట్లో వ్యవస్థితమై ఉండాలి. అంటే 2 అనే ఎలిమెంటు ఏలో ఉన్నట్లయితే బిలాంగ్స్ టును వాడాలి. ఆ ఎలిమెంట్ లేకపోతే నాట్ బిలాంగ్స్ టును వాడాలి. సో 2 అనే ఎలిమెంట్ ఏలో ఉంది కాబట్టి బిలాంగ్స్ టు వచ్చింది. 3 నాట్ బిలాంగ్స్ టు ఏ, ఎందుకంటే 3 అనే ఎలిమెంట్ ఏలో లేదు కాబట్టి నాట్ బిలాంగ్స్ టు అనేది వచ్చిందన్నమాట. నెక్స్ట్, వాట్ ఈజ్ ఏ నల్ సెట్? నల్ సెట్ అంటే ఏంటి? ఏ సెట్ హ్యాస్ నో ఎలిమెంట్స్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఏ నల్ సెట్. ఒక సెట్లో అసలు ఎలిమెంట్స్ అనేవి ఏమీ లేకపోతే వాటిని నల్ సెట్ అని, లేదా దానికి ఇంకొక పేరు ఎంటీ సెట్ అని కూడా అంటాము. నల్ సెట్ ఈజ్ డినోటెడ్ బై ద సింబల్ పై. సో మీకు అక్కడ డిస్ప్లేలో 2 గుర్తులు కనిపిస్తున్నాయి. రెండింటిని పైనే పిలుస్తాం. అవి నల్ సెట్గా లేకపోతే ఎంటీ సెట్గా గుర్తుగా ఉపయోగిస్తాము. నెక్స్ట్ డెఫినేషన్, సింగిల్టన్ సెట్. సింగిల్టన్ సెట్ అంటే ఏంటి? ఏ సెట్ హ్యాస్ ఓన్లీ 1 ఎలిమెంట్ దెన్ ఇట్ ఈజ్ కాల్డ్ సింగిల్టన్ సెట్. ఒక సెట్లో ఒక ఎలిమెంట్ మాత్రమే ఉంటే దాన్ని సింగిల్టన్ సెట్ అంటాం. ఎగ్జాంపుల్గా డిస్ప్లేలో ఇవ్వబడింది ఏ ఈక్వల్ టు 2. సో ఏ అనే సెట్లో ఓన్లీ ఒక ఎలిమెంట్ మాత్రమే ఉంది. నెక్స్ట్ డెఫినేషన్, సెట్ బిల్డర్ ఫామ్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్ సెట్ బిల్డర్ ఫామ్ వీ హ్యావ్ క్యూర్లీ బ్రాసెస్, అంటే బ్రాకెట్స్ ఉండాలి. అండ్ ఆల్ఫాబెట్ ఇట్ కెన్ బి XYZ, ఎనీథింగ్ XYZలో ఏదైనా ఉండొచ్చు. సెమీకోలన్ ఉండాలి. అండ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది ప్రాపర్టీ, ఆ ప్రాపర్టీ యొక్క స్ట్రక్చర్ ఉండాలి. ఎగ్జాంపుల్, సెట్ ఆఫ్ వొవెల్స్ ఇన్ ఇంగ్లీష్. B ఈక్వల్ టు Y మ్యాప్స్ Y ఈజ్ ఏ వొవెల్ ఇన్ ఇంగ్లీష్. Y అనేది ఇంగ్లీష్ యొక్క వొవెల్స్. అప్పుడు ఆన్సరు ఏ కామా ఈ కామా ఈ కామా ఓ కామా యూగా డినోట్ చేస్తాం. ఈ ఎగ్జాంపుల్ చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. ఏ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5. సో ఏ అనేది 1, 2, 4, 5 కాబట్టి 1 అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే న్యాచురల్ నెంబర్. సో ఇక్కడ మనం ఏదైనా లెటర్ X కానీ Y కానీ Z కానీ తీసుకోమన్నారు కాబట్టి నేను X తీసుకుంటున్నా. X మ్యాప్స్ అంటే X అనేది డినోట్ చేయబడుతుంది. X ఎలా డినోట్ చేయాలి? 1 నుంచి 5 వరకు కాబట్టి 1 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి న్యాచురల్ నెంబర్గా తీసుకోవాలి. అప్పుడు X ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. ఎంతవరకు ఉంది? 5, అంటే 6 లోపు ఉన్నాయి కాబట్టి X ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ లెస్ దాన్ 6గా రాయాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. 3, 6, 9, 12. 3, 6, 9, 12 అనేవి మల్టిపుల్స్ ఆఫ్ 3 కాబట్టి సో మనం Xని కానీ Yని కానీ Zని కానీ తీసుకోవాలి కాబట్టి ఫస్ట్ నేను Xని తీసుకుంటున్నా. X మ్యాప్స్ X ఈక్వల్ టు మల్టిపుల్స్ ఆఫ్ 3.
ఎంతవరకు ఉన్నాయంటే 12 వరకు ఉన్నాయి కాబట్టి బిలో 15 అని రాయాలి. అదైనా రాయొచ్చు, లేదా ఆన్సర్ ఇంకొక రకంగా అయినా రాయొచ్చు. ఎక్స్ మ్యాప్స్ ఎక్స్ ఈక్వల్ టు 3n. 3n అని ఎందుకు రాయాలంటే మల్టిపుల్ ఆఫ్ 3 కాబట్టి 3 1 జారు 3 2 జారుగా రాయాలి కాబట్టి ఆ మారే దాని ప్లేస్లో n అని రాయాలి. n అనే కాదు ఏదైనా తీసుకోవచ్చు. అంటే 3n స్మాల్ n అనేది 1 కంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి n బిలాంగ్స్ టు n అంటే న్యాచురల్ నెంబర్గా ఉంటుంది కాబట్టి బిలాంగ్స్ టు అంటే ఆ ఎలిమెంట్స్ అన్నీ అందులో ఉండడం. సో ఎల్ బిలాంగ్స్ టు n అంటే స్మాల్ n అనేది న్యాచురల్ నెంబర్లో ఉన్నదని అర్థం. ఆ తర్వాత కండిషన్ రాయాలి. 1 నుంచి 4 వరకు కాబట్టి 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు స్మాల్ n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. సో మొత్తంగా ఆ విధంగా చివరి లైన్లో చూపించిన విధంగా రాయాలి. లేదా మనం ఫస్ట్లో డిస్కషన్ చేసిన విధంగా అయినా రాసుకోవచ్చు. ఏది రాసినా రైట్ ఆన్సరే. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2, 4, 8, 16, 32. ఇవి ఏ టేబుల్ యొక్క మల్టిపుల్ కాదు. సో ఇది కొంచెం ఆలోచించి మీరు దీని ప్రాబ్లం చేయాలి. 2, 4, 8, 16, 32 2 యొక్క పవర్స్ 2 power 1, 2 square, 2 cube, 2 power 4, 2 power 5. అంటే ఇక్కడ 2 మాత్రము బేస్ కామను, పవర్లు మాత్రం మారుతుంది కాబట్టి పవర్ ప్లేస్లో మనం స్మాల్ n అని రాయాలి. సో n అనేది 1 కానీ స్టార్ట్ అవుతుంది కాబట్టి న్యాచురల్ నెంబర్. సో n బిలాంగ్స్ టు n. 1 నుంచి 5 వరకు ఉన్నాయి కాబట్టి 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ఫైనల్గా ఎక్స్ మ్యాప్స్ ఎక్స్ ఈక్వల్ టు 2 పవర్ n. పవర్లో మారుతుంది కాబట్టి ఆ ప్లేస్లో n వచ్చింది. 2 పవర్ n కామా n బిలాంగ్స్ టు n అండ్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. నెక్స్ట్ క్వశ్చన్ 5, 10, 15, 20, 25, 30. సో ఇవి 5 నుంచి 30 వరకు ఉన్నవి. దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే మల్టిపుల్స్ ఆఫ్ 5 అవుతాయి ఇవన్నీ. సో ఆన్సర్ ఎక్స్ మ్యాప్స్ ఎక్స్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 5 బిలో 35 అని ఆన్సర్ రాయొచ్చు. లేదా డిస్ప్లేలో చూపించిన విధంగా 5 1 జారు 5 2 జారు 5 3 జారు 5 4 జారు 5 5 జారు 5 6 జారు ఉన్నాయి కాబట్టి మారే దాని ప్లేస్లో స్మాల్ n రాసుకుంటే 5n అనేది 5 1 జారు అంటే 1 కానీ స్టార్ట్ అవుతుంది కాబట్టి n బిలాంగ్స్ టు n. 6 వరకు ఉంది కాబట్టి 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6. నెక్స్ట్ క్వశ్చన్ 1, 4, 9, 16, 25 అండ్ సో ఆన్. 1, 4, 9, 16, 25లు స్క్వేర్స్ అవుతాయి కాబట్టి 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్. కాబట్టి ఆన్సర్ ఎక్స్ మ్యాప్స్ ఎక్స్ ఈజ్ ఏ స్క్వేర్ ఆఫ్ న్యాచురల్ నెంబర్. ఎందుకంటే ఇక్కడ బిలో అనేది ఇవ్వరు, ఎందుకంటే స్వాన్ ఉంది కాబట్టి. సో ఇది అయిన ఆన్సర్ రాయొచ్చు. లేకపోతే ఎక్స్ మ్యాప్స్ ఎక్స్ ఈక్వల్ టు n స్క్వేర్ వేర్ n బిలాంగ్స్ టు n అనేది రాయొచ్చు. ఇప్పటిదాకా మనం సెట్ బిల్డర్ ఫామ్ గురించి చెప్పుకున్నాం. ఇవి బాగా ప్రాక్టీస్ చేయండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ రోస్టర్ ఫామ్. ఈ రోస్టర్ ఫామ్ అంటే ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ ది సెట్ ఆర్ లిస్టెడ్, ద ఎలిమెంట్స్ ఆర్ బీయింగ్ సపరేటెడ్ బై కామాస్ అండ్ ఆర్ ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ ద బ్రాసెస్. అంటే ఆల్ ఎలిమెంట్స్ను బ్రాసెస్ను ఉపయోగిస్తూ మధ్యలో కామాలు ఉపయోగిస్తూ ఎలిమెంట్స్ అన్నీ ఒక సెట్ రూపంలో రాయాలన్నమాట కింద చూపించిన విధంగా. ఇది పూర్తిగా సెట్ బిల్డర్ ఫామ్కు ఆపోజిట్. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఏ ఈక్వల్ టు ఎక్స్ మ్యాప్స్ ఎక్స్ ఈజ్ ఏ ఇంటీజర్ అండ్ -3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ 7. సో ఎక్స్ అనేది ఒక ఇంటీజరు, -3 నుంచి 7 లోపు రాయాలి. సో అక్కడ చూపించిన విధంగా -3 నుంచి కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇచ్చిండ్రు కాబట్టి -3 -2 -1 0 1 2 3 4 5 6 అంటే 7 లోపు కాబట్టి. మీరు ఇక్కడ ఒకటి గమనించాలి, ఆర్ ఈక్వల్ ఇస్తే ఆ నెంబర్తో పాటు తీసుకోవాలి. ఆర్ ఈక్వల్ ఇవ్వకపోతే ఆ నెంబర్ లోపు ఉన్నాయి లేదా ఆ నెంబర్ కంటే ఎక్కువ ఉన్నాయి గుర్తుని బట్టి తీసుకోవాలన్నమాట. ఆ నెంబర్ను మాత్రం తీసుకోకూడదు. ఆర్ ఈక్వల్ ఇస్తే కంపల్సరీగా ఆ నెంబర్తో పాటు తీసుకోవాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ బి ఈక్వల్ టు ఎక్స్ మ్యాప్స్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ లెస్ దాన్ 6. ఎక్స్ మ్యాప్స్ అంటే ఎక్స్ని ఈ విధంగా డినోట్ చేయాలి. ఏ విధంగా అంటే ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్, ఎక్స్ అనేది ఒక న్యాచురల్ నెంబర్, లెస్ దాన్ 6 కంటే తక్కువైన న్యాచురల్ నెంబర్. సో ఆన్సర్ ఈజ్ 1, 2, 3, 4, 5. రోస్టర్ ఫామ్ అంటే ఇదనమాట. ఫ్లవర్ బ్రాకెట్స్లో ఎలిమెంట్స్ అన్నిటిని రాయాలి, వాటిని మధ్య కామాను ఉపయోగించుకొని రాయాలి ఒక్కొక్క ఎలిమెంట్ మధ్య.
సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే సి ఈక్వల్ టు ఎక్స్ మ్యాప్స్ ఎక్స్ ఈజ్ ఏ 2 డిజిట్. సో ఎక్స్ని ఈ విధంగా డినోట్ చేశారు. ఎక్స్ అనేది ఒక 2 డిజిట్ న్యాచురల్ నెంబర్. ఆ 2 డిజిట్స్ను సమ్ చేస్తే 8 రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 17 తీసుకున్నాం అనుకో, 1 7 డిజిట్స్ ఆ రెండింటిని సమ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 8 వస్తుంది. సో ఆ విధంగా మిగతా నెంబర్స్ కూడా 17 26 35 44 ఆ డిస్ప్లేలో ఆన్సర్ చూపించిన విధంగా మీరు ఆన్సర్ రాయాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ డి ఈక్వల్ టు ఎక్స్ మ్యాప్స్ ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ విచ్ ఈజ్ డివైజర్ ఆఫ్ 60 యొక్క డివైజర్స్ రాయాలి. అంటే 60ని భాగించబడే నెంబర్స్ రాయాలి. ప్రైమ్ నెంబర్స్ మాత్రమే రాయాలి అవి కూడా. సో 1 అనేది 2 అనేది 3 అనేది 4 అనేది 5 అనేది 6 అనేది 10 అనేది 12 అనేది 15 అనేది 20 అనేది 30 అనేది 60 అనేది ఇవన్నీ డివైజర్ చేస్తాయి. కానీ వీటిల్లో ప్రైమ్ నెంబర్స్ ఓన్లీ కేవలం 2, 3, 5 మాత్రమే 60ని డివిజన్ చేస్తే ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. సో ఫైనల్ ఆన్సర్ 2, 3, 5. నెక్స్ట్ క్వశ్చన్ ఎఫ్ ఈక్వల్ టు ద సెట్ ఆఫ్ ఆల్ లెటర్స్ ఇన్ ద వర్డ్ బెటర్ అనే వర్డ్లో ఉన్నటువంటి లెటర్స్ని ఒక సెట్గా రాయాలి. రిపీట్ అయినటువంటి లెటర్స్ మళ్ళీ రాయకూడదు, ఓన్లీ ఒకసారి మాత్రమే రాయాలి. బి కామా ఈ కామా టీ కామా ఆర్. టీఈ అనేది 2 సార్లు రిపీట్ అయినాయి కాబట్టి మళ్ళీ రాయకుండా సింగిల్గా మాత్రమే రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్ మ్యాచింగ్ ఇచ్చాను చూడండి. స్మాల్ ఏ ఎక్స్ మ్యాప్స్ ఎక్స్ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఏ డివైజర్ ఆఫ్ 18 యొక్క డివైజర్స్ ఏమవుతాయంటే 1, 2, 3, 6, 9, 18 అవుతుంది. ఆ విధంగా మిగతా క్వశ్చన్స్. సో బీని చూసినట్లయితే ఎక్స్ మ్యాప్స్ ఎక్స్ ఈజ్ ఇంటీజర్ అండ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 ఈక్వల్ టు 0. సో ఎక్స్ అనేది ఒక ఇంటీజరు, కానీ ఎక్స్ ప్లస్లో మనం ఏ నెంబర్లో అయితే తీసుకుంటామో దాన్ని స్క్వేర్ చేసి దాంట్లోంచి 9 తీసేస్తే 0 రావాలి. సపోజ్గా -3 తీసుకున్నాం అనుకో, దాన్ని స్క్వేర్ చేస్తే 9 అయింది. 9లోంచి 9 పోతే 0. ఆ విధంగా -3 అనేది ఆన్సర్లు వస్తాయి. నెక్స్ట్ సి ఎక్స్ ఈజ్ అన్ ఇంటీజర్ అండ్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 1 కావాలి. అంటే ఎక్స్ ప్లస్లో ఏముండాలి, 0 ప్లస్ 1 అంటే 1 కాబట్టి సో ఆన్సర్ 2 అయింది. నెక్స్ట్ ప్రిన్సిపల్ను అలా విడిగా రాస్తే పి కామా ఆర్ కామా ఐ కామా ఎన్ కామా సి కామా ఏ కామా ఎల్ అగా ఓ సెట్గా రాయడం. ఎగ్జామ్స్లో ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది, జాగ్రత్తగా గమనించగలరు. నెక్స్ట్ డెఫినేషన్ యూనివర్సల్ సెట్. ఏ యూనివర్సల్ సెట్ ఈజ్ ఏ సెట్ which contains all the elements or objects of the other sets including its own elements. It is usually denoted by the symbol u. ఇంకొక సింబల్ కూడా ఉంది మ్యూ అనేది కూడా యూనివర్సల్ సెట్ కింద డినోట్ చేస్తాం. యూనివర్సల్ సెట్ అంటే అన్ని సెట్స్ అన్నీ ఇందులో ఉంటవి. అన్ని సెట్స్ అన్నిటిని కలిపే యూనివర్సల్ సెట్ అని పిలుస్తాము. ప్రతి సెట్ యూనివర్సల్ సెట్కి సబ్సెట్ కూడా అవుతుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఏ ఈక్వల్ టు 1 2 3 4, బి ఈక్వల్ టు 3 4 5 6, సి ఈక్వల్ టు 6 7 8 అనే ఎలిమెంట్స్ ఉన్నవి. ఈ ఏబిసి సెట్స్ అన్నీ యూనివర్సల్ సెట్లో ఉంటాయి కాబట్టి యూ ఈక్వల్ టు 1 2 3 4 5 6 7 8 అవుతుంది. సో అక్కడ నోట్ అని ఇచ్చాము. ఆల్ ద సెట్స్ ఆర్ సబ్సెట్స్ ఆఫ్ యూనివర్సల్ సెట్. సెట్ ఏ అనేది యూనివర్సల్ సెట్కు సబ్సెట్ అవుతుంది, ఎందుకంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ యూలో ఉన్నాయి కాబట్టి. అదేవిధంగా బి కూడా సబ్సెట్ అవుతుంది, సి కూడా యూకు సబ్సెట్ అవుతుంది. ఎవ్రీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ యూనివర్సల్ సెట్. నెక్స్ట్ డెఫినేషన్ సబ్సెట్. ఏ సెట్ ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ అనదర్ సెట్ బి ఇఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ ది సెట్ ఏ ఆర్ ఎలిమెంట్స్ ఆఫ్ ది సెట్ బి. దీని అర్థం ఏంటంటే సెట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ సెట్ బిలో ఉంటాయి అన్నమాట. అప్పుడు ఏ అనేది సబ్సెట్ అవుతుంది సెట్ బికి. డెఫినేషన్ చివరిలో సింబల్ కూడా కనిపిస్తుంది చూడండి, ఏ సబ్సెట్ ఆఫ్ బి అని. సో నెక్స్ట్ వెన్ డయాగ్రామ్ చూడండి. సెట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ సెట్ బిలో ఉన్నాయి. ఎప్పుడైనా ఎగ్జామ్కి ఏ సబ్సెట్ బి వెన్ డయాగ్రామ్ గీయమంటే అలా గీయాలన్నమాట. వీటికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సెట్ ఏలో 1 2 3 ఉన్నాయి. సెట్ బిలో 1 2 3 4 5 అంటే సెట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ బిలో ఉన్నాయి కాబట్టి ఏ అనేది సబ్సెట్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ కూడా అదే, ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ బిలో ఉన్నాయి, బిలో ఎక్స్ట్రా కూడా ఉండొచ్చు. సో ఏలో ఉన్నాయన్నీ బిలో ఉన్నాయి కాబట్టి ఏ సబ్సెట్ ఆఫ్ బి అయింది.
నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఏలో ఉన్నాయి. సో బి అనేది సబ్సెట్ అయింది. సో బి ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ ఏ అవుతుందన్నమాట ఇక్కడ. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఎక్స్ ఈక్వల్ టు 1, 2, 3, వై ఈక్వల్ టు 3, 4, 5 ఈజ్ ఎక్స్ ఏ సబ్సెట్ ఆఫ్ జెడ్. ఎక్స్ అనేది ఒక సబ్సెట్ అవుతుందా అన్నాడు. ఎస్ అవుతుంది, ఎందుకంటే ఎక్స్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ జెడ్లో ఉన్నాయి కాబట్టి ఇది ట్రూ. ఈజ్ వై సబ్సెట్ ఆఫ్ జెడ్, ఇది కూడా ఎస్, ఎందుకంటే వైలో ఉన్న ఎలిమెంట్స్ అంటే 3, 4, 5 జెడ్లో ఉన్నాయి కాబట్టి వై ఈజ్ సబ్సెట్ ఆఫ్ జెడ్, ఇది కూడా ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఎక్స్ సబ్సెట్ ఆఫ్ వై, ఇది ఫాల్స్ అంటే నో, ఎందుకంటే ఎక్స్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ జెడ్లో లేవు కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్ మ్యాప్స్ ఎక్స్ ఈజ్ అన్ ఈక్యులేటెడ్ ట్రయాంగిల్ ఇన్ లైన్, ఎక్స్ మ్యాప్స్ ఎక్స్ ఈజ్ ఏ ట్రయాంగిల్ ఇన్ ద సేమ్ ప్లేన్. ఎక్స్ అనేది ఈక్యులేటెడ్ ట్రయాంగిల్, నెక్స్ట్ దాంట్లో ఎక్స్ అనేది ట్రయాంగిల్. సో ట్రయాంగిల్ అంటే అన్ని ట్రయాంగిల్స్ ఉంటాయి. ఈక్యులేటెడ్ ట్రయాంగిల్ ఉంటుంది, ఐసోలేస్ ట్రయాంగిల్ ఉంటుంది, స్కేల్ అండ్ ట్రయాంగిల్ ఉంటుంది, అదేవిధంగా మిగతా ట్రయాంగిల్స్ టైప్స్ అన్నీ ఉంటాయి. సో ఈక్యులేటర్ అందులో ఒక పార్ట్ కాబట్టి ఈక్యులేటర్ ట్రయాంగిల్ అనేది సబ్సెట్ అవుతుంది ఈ ట్రయాంగిల్కి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సబ్సెట్స్. అంటే ఒరిజినల్ సెట్లో ఉన్న వాటిల్లో కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, ఉన్న వాటిని ప్రాపర్ సబ్సెట్ అంటారు. ఇంప్రాపర్ సబ్సెట్ అంటే కంటైన్స్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ది ఒరిజినల్ సెట్ అలాంగ్ విత్ ద నల్ సెట్. సో దీని అర్థం ఏంటంటే ఒక సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఒరిజినల్ సెట్లో ఉన్నాయనుకో, దాన్ని ఇంప్రాపర్ సబ్సెట్ అంటారు. నల్ సెట్ని కూడా ఇంప్రాపర్ సబ్సెట్ అని పిలుస్తాము. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ ఈక్వల్ టు 2, 4, 6 సెట్ ఏలో 2, 4, 6 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. వీటిల్లో ఉన్న కొన్ని ఎలిమెంట్స్ ప్రాపర్ సబ్సెట్స్ అవుతాయి, అన్నీ ఉంటేనేమో ఇంప్రాపర్ సబ్సెట్ అయింది. నల్ సెట్ అనేది మనం డెఫినేషన్లో చెప్పుకున్నాం ఇంప్రాపర్ సబ్సెట్ అవుతుందని. డిస్ప్లేలో కనపడుతున్న ఎగ్జాంపుల్ చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సెట్ 3 సెట్స్ ఇచ్చారు. ఏ ఈక్వల్ టు 1, 3, బి ఈక్వల్ టు 1, 2, 3, సి ఈక్వల్ టు 1, 3, 2. సో సెట్ ఏ అనేది ప్రాపర్ సబ్సెట్ అయింది, ఎందుకంటే కొన్ని ఎలిమెంట్స్ మాత్రమే బికి సంబంధించిన ఉన్నాయి, సికి సంబంధించిన ఉన్నాయి. బీసీలు అనేవి ఇంప్రాపర్ సెట్ అయింది, ఎందుకంటే రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి. ఇంప్రాపర్ సెట్ అన్నప్పుడు బి సబ్సెట్ అనేది సికి ఈక్వల్ అవుతుంది మరియు సబ్సెట్ అవుతుంది. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ సబ్సెట్స్. ఎంటీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఆల్ సెట్స్, ఎవ్రీ సెట్ ఈజ్ ఏ. ఎంటీ సెట్ అనేది ప్రతి సెట్కు సబ్సెట్ అవుతుంది, ప్రతి సెట్ దానికి అది. నెక్స్ట్ పవర్ సెట్. పవర్ సెట్ అంటే సెట్ ఆఫ్ ఆల్ సబ్సెట్స్. ఒక సెట్ యొక్క సబ్సెట్స్ అన్నిటినీ పవర్ సెట్ అంటాము. సబ్సెట్స్ రాయడం ఎలానో చూద్దాం ఫస్ట్. సో దీన్ని పి ఆఫ్ ఏతో డినోట్ చేస్తాము. నల్ సెట్ రాయాలి, తర్వాత సింగిల్ ఎలిమెంట్ రాయాలి, తర్వాత 2 ఉంటే 2 మొత్తం కలిపి రాయాలి. ఎగ్జాంపుల్ 1, 2 అనే సెట్కు సబ్సెట్స్ రాయడం మనం నేర్చుకుందాం. ఫస్ట్ నల్ సెట్, తర్వాత సింగిల్గా రాయాలి కాబట్టి 1, తర్వాత 2 సింగిల్ ఎలిమెంట్స్ అయిపోయిన తర్వాత 2 ఎలిమెంట్స్ 1, 2. నెక్స్ట్ కూడా సబ్సెట్స్ కనుక్కుండేదే 1, 2, 3కి సబ్సెట్స్ కనుక్కోవడం. సో ఫస్ట్ నల్ సెట్ అవుద్ది, తర్వాత సింగిల్గా 1, తర్వాత 2, తర్వాత 3, తర్వాత 2 అవుతాయి. 1, 2, 2, 3, తర్వాత 1, 3. 3, 1 అన్న 1, 3 అన్న ఒకటే ఎలిమెంట్స్ కాబట్టి రిపీట్ అయినాయి, మళ్ళీ రాయకూడదు. తర్వాత 2 కంప్లీట్ అయిపోయిన తర్వాత 3 రాసుకుంటే 1, 2, 3. సో మొత్తం మీద 8 వచ్చాయి. సో నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ కనుక్కోమంటే ఒక ఫార్ములా ఉంది, 2n. సో n అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, 3 ఉన్నాయి కాబట్టి 2³ 8 అవుతుంది. సో మొత్తం మీద సబ్సెట్స్ 8. ఇంకా నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4 ఎలిమెంట్స్ వచ్చినప్పుడు ఏ అనే సెట్లో 1, 2, 3, 4 ఉన్నవి. దానికి మొత్తం నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ 2n ఫార్ములా వేస్తే 2^4 వస్తుంది, 16 సబ్సెట్స్ వస్తాయి. సో ఫస్ట్గా నల్ సెట్ రాయాలి, తర్వాత సింగిల్ ఎలిమెంట్స్, తర్వాత 2, తర్వాత 3, తర్వాత మొత్తం 4, మొత్తం మీద 16 వస్తాయి. డిస్ప్లేలో ఉంది, గమనించండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్
ఏ అనే సెట్ నల్ సెట్ అయినప్పుడు నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఈక్వల్ టు 1 అంటే 2 పవర్ 0 అయింది. 2 పవర్ 0 అంటే 1 అయింది. ఎందుకంటే నల్ సెట్లో ఏమి ఎలిమెంట్స్ ఉండవు కాబట్టి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 0. సో 2 పవర్ 0 1 అవుతుంది. నెక్స్ట్ ఈక్వల్ సెట్స్ అంటే ఈజీ. ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ బీలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఏలో ఉంటే 2 ఈక్వల్ సెట్స్ అవుతాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. ఏలో ఉన్న ఎలిమెంట్స్ బీలో ఉన్న ఎలిమెంట్స్ ఈక్వల్ కాబట్టి ఏ ఈక్వల్ టు బి అవుతుంది. ఈక్వల్ సెట్స్ మీద కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ అనే సెట్లో ఏ కామా బి కామా సి కామా డి ఉంది. బి అనే సెట్లో డి కామా సి కామా బి కామా ఏ ఉంది. కానీ ఇవి ఒక ఆర్డర్లో లేవు, బి సెట్లో అవి. కానీ ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ బీలో ఉన్నాయి. సో బీలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఏలో ఉన్నాయి కాబట్టి 2 ఈక్వల్ సెట్స్ అవుతాయి. ఆర్డర్లో ఉండాల్సిన పని లేదు, కానీ 2 సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ మాత్రం ఈక్వల్గా ఉండాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ అనే సెట్లో 4, 8, 12, 16 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. బి అనే సెట్లో 8, 4, 16, 18 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. సెట్ ఏలో 12 అనే ఎలిమెంట్ ఉంది, సెట్ బిలో 12 అనే ఎలిమెంట్ లేదు. సో ఒక ఎలిమెంట్ లేకపోయినా అవి నాట్ ఈక్వల్ సెట్స్ అవుతాయి. తర్వాత ఎగ్జాంపుల్. ఏ అనే సెట్లో 2, 4, 6, 8, 10 ఉన్నాయి. బి అనే సెట్లో ఎక్స్ మ్యాప్స్ ఎక్స్ ఈజ్ ఏ పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్ అండ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అంటే ఇది సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చారు. మనము దాన్ని రోస్టర్ ఫామ్లోకి మార్చి చేయాలి. ఎక్స్ అనేది పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్ కాబట్టి 2, 4, 6 అలా వస్తాయి. ఎంతవరకు తీసుకోవాలంటే మళ్ళీ కండిషన్ ఇచ్చిండ్రు. ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే 10కు సమానంగా ఉంటూ 10 లోపు వరకు అంటే 2, 4, 6, 8, 10 2 సెట్స్ సమానంగా ఉన్నాయి కాబట్టి ఈక్వల్ సెట్స్ అవుతాయి. ఇంకా నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ ఈక్వల్ టు ఎక్స్ మ్యాప్స్ ఎక్స్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 10 అంటే ఎక్స్ అనేది 10 యొక్క మల్టిపుల్. బి అనే సెట్లో 10, 15, 20, 25, 30 అండ్ సో ఆన్ ఉన్నాయి. సో 15, 25 అనేది 10 యొక్క మల్టిపుల్స్ కాదు కాబట్టి 2 నాట్ ఈక్వల్ సెట్స్ అవుతాయి. ఇంకొక ఎగ్జాంపుల్. ఏ ఈక్వల్ టు ఎక్స్ మ్యాప్స్ ఎక్స్ ఈజ్ ఏ లెటర్ ఇన్ ద వర్డ్ ఫాలో వర్డ్లోని లెటర్స్ అంటే ఎఫ్, ఓ, ఎల్ రిపీట్ లెటర్స్ రాయకూడదు కాబట్టి నెక్స్ట్ డబ్ల్యూ అంటే ఎఫ్, ఓ, ఎల్, డబ్ల్యూ వస్తుంది. బి అనే సెట్ ఎలా ఉందంటే వై మ్యాప్స్ వై ఈజ్ ఏ లెటర్ ఇన్ ద వర్డ్ ఉల్ఫ్ అనే వర్డ్లో ఉన్న లెటర్స్ డబ్ల్యూ, ఓ, ఎల్, ఎఫ్. సో రెండిటల్లో ఒకటే ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 2 ఈక్వల్ సెట్స్ అవుతాయి. నెక్స్ట్ డెఫినేషన్. ఫినైట్ సెట్. ఇఫ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ సెట్ కెన్ బి కౌంటెడ్ ఇట్ ఈజ్ ఏ ఫినైట్ సెట్. సో ఒక సెట్లోని ఎలిమెంట్స్ అన్నిటిని కౌంట్ చేయగలిగితే దాన్ని ఫినైట్ సెట్ అంటారు. అంటే ఇది ఎండ్ అవుతుంది అన్నమాట. ఎగ్జాంపుల్గా ఏ ఈజ్ ఏ సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్ లెస్ దాన్ 6 లోపల న్యాచురల్ నెంబర్స్ కౌంట్ చేయగలం 1, 2, 3, 4, 5 కాబట్టి ఇది ఫినైట్ సెట్ అవుతుంది. నెక్స్ట్ డెఫినేషన్. ఇన్ఫినైట్ సెట్ అంటే ఇది కౌంట్ చేయలేము, స్వాన్ వస్తుంటాయి, చెప్పలేనన్ని వస్తుంటాయి కాబట్టి దీన్ని ఇన్ఫినైట్ సెట్ అంటాం. కింద ఎగ్జాంపుల్ ఇవ్వబడింది. సెట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ అంటే న్యాచురల్ నెంబర్స్ అన్ని న్యాచురల్ నెంబర్స్ ఎంతవరకు ఉన్నాయో మనకు తెలియదు కాబట్టి సో స్టార్టింగ్ 1 కానించి వస్తుంది కాబట్టి 1, 2, 3, 4 అండ్ స్వాన్ లెక్కలేనన్ని ఉన్నాయి కాబట్టి ఇది ఇన్ఫినైట్ సెట్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఇద్దాం. ద సెట్ ఆఫ్ మంత్స్ ఆఫ్ ఏ ఇయర్ ఒక ఇయర్లో ఉన్న మంత్స్. సో మంత్స్ అంటే 12 ఉంటాయి మొత్తం ఒక ఇయర్లో. సో దీన్ని కౌంట్ చేయగలిగాం కాబట్టి దీన్ని ఫినైట్ సెట్గా తీసుకోవచ్చు. జనవరి నుంచి డిసెంబర్కి మొత్తం 12 ఉంటాయి, కౌంట్ చేసాం కాబట్టి ఫినైట్ సెట్ అవుతుంది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇన్ఫినైట్ అవుతుంది ఎందుకంటే అది కౌంట్ చేయలేం, 1, 2, 3 స్వాన్ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 1, 2, 3 అండ్ స్వాన్ 99, 100. ఇక్కడ స్వాన్ ఉన్న చివర్లో ఎండ్ అయ్యే నెంబర్స్ ఉన్నాయి. సో 1 నుంచి 100 వరకు ఉన్నటువంటి నెంబర్స్ తీసుకోమన్నాడు కాబట్టి కౌంటబుల్ కాబట్టి ఇది ఫినైట్ సెట్ అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ద సెట్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్ గ్రేటర్ దాన్ 100 అంటే 100 కంటే ఎక్కువైనవి అంటే ఎంతవరకు చెప్పలేదు కానీ 100 కంటే ఎక్కువ అంటే 101, 102 అండ్ సో ఆన్ కాబట్టి ఇది కౌంట్ చేయలేము కాబట్టి ఇన్ఫినైట్ సెట్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఎక్స్ మ్యాప్స్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అండ్ x - 1 ఇంటూ x - 2 ఈక్వల్ టు 0. సో x - 1ను x - 2ను మల్టిప్లై చేస్తే 0 రావాలి. సపోజ్ x అనేది న్యాచురల్ నెంబర్ అన్నాడు కాబట్టి 1 నుంచి స్టార్ట్ చేద్దాం. x ప్లస్లో 1 తీసుకుంటే 1 - 1 0, 1 - 2 -1 అవుతుంది. 0 × -1 0 అవుతుంది కాబట్టి ఆన్సర్ అవుతుంది. ఇది 1 అనే ఎలిమెంట్
ఆన్సర్గా తీసుకోవాలి. తర్వాత 2 అనేది దాన్ని చెక్ చేద్దాం. 2 - 1 1 అవుతుంది. 2 - 2 0 అవుతుంది. సో 0 తోటి 1ను మల్టిప్లై చేస్తే మళ్ళీ 0 అవుతుంది కాబట్టి ఆన్సర్ 2. సో 0 వచ్చే ఆన్సర్లు 2 వచ్చాయి, 1, 2. సో ఇది ఫినైట్ సెట్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఎక్స్ మ్యాప్స్ ఎక్స్ బిలాంగ్స్ టు n అండ్ x² = 4. అంటే x² = 4. ఎక్స్ ప్లస్లో మనం ఏ నెంబర్ సబ్స్టిట్యూట్ చేసినా దాన్ని స్క్వేర్ చేస్తే 4 రావాలి. సో 2ని తీసుకుంటే 2² అంటే 4 అవుతుంది. -2 తీసుకున్నా -2² కూడా 4 అవుతుంది. కానీ -2 అనేది న్యాచురల్ నెంబర్లో ఉండదు కాబట్టి ఓన్లీ 2. సో ఇది ఫినైట్ సెట్ అవుతుంది, ఎందుకంటే ఇది కౌంట్ చేయగలము కాబట్టి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ద సెట్ ఆఫ్ నెంబర్స్ విచ్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 5. 5 యొక్క మల్టిపుల్స్ 5, 10, 15, 20, 25 అండ్ స్వాన్ ఎంతవరకు చెప్పలేదు కాబట్టి ఇది కౌంట్ చేయలేము కాబట్టి ఇన్ఫినైట్ సెట్ అవుతుంది ఇది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఎక్స్ మ్యాప్స్ ఎక్స్ బిలాంగ్స్ టు n అండ్ x ఈజ్ ఏ ప్రైమ్. సో ఎక్స్ అనేది ప్రైమ్ నెంబర్. సో 2, 3, 5, 7 ఎందుకంటే ఓన్లీ ఒక నెంబర్కి 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటే దాన్ని ప్రైమ్ నెంబర్ అంటాము. 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, ఎందుకంటే 1కు ఓన్లీ 1 ఫ్యాక్టరే ఉంటుంది. 2 అనేది ప్రైమ్ నెంబర్ అవుతుంది, ఎందుకంటే దాని యొక్క ఫ్యాక్టర్స్ 1, 2. సో 2 ఉన్నాయి కాబట్టి దీన్ని ప్రైమ్ నెంబర్గా తీసుకుంటాం, అలానే మిగతాయి కూడా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ద సెట్ ఆఫ్ సర్కిల్స్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ నుంచి పాస్ అయ్యేటువంటి సర్కిల్స్ చాలా ఉంటాయి కాబట్టి ఇది ఇన్ఫినైట్ సెట్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ద సెట్ ఆఫ్ లైన్స్ విచ్ ఆర్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్కు ప్యారలల్గా ఉండే లైన్స్ ఇవి కూడా చాలా ఉంటవి. సో దీని ఆన్సర్ కూడా ఇన్ఫినైట్ సెట్ అవుతుంది ఇది కూడా, అంటే మనం ఎక్స్ యాక్సిస్కు ప్యారలల్గా ఉండేటట్లు లైన్స్ చాలా గీయగలం కాబట్టి. నెక్స్ట్ డెఫినేషన్ చూద్దాం. కార్డినల్ నెంబర్ ఆఫ్ సెట్. కార్డినల్ నెంబర్ ఆఫ్ సెట్ మీన్స్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద గివెన్ సెట్. మనకి ఇచ్చినటువంటి సెట్లో ఎన్నైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ సంఖ్యని మనం కార్డినల్ నెంబర్ ఆఫ్ సెట్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ A = 1, 2, 3 ఉన్నాయి అంటే ఏ అనే సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే 3 ఉంటాయి. సో n ఆఫ్ A అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ A = 3. నెక్స్ట్ అదేవిధంగా B = ఇంగ్లాండ్, బ్రెజిల్, జపాన్. సో ఇక్కడ కూడా ఎలిమెంట్స్ 3 దేశాలు ఉన్నాయి. సో n ఆఫ్ B = 3. సో ఇదనమాట కార్డినల్ నెంబర్ ఆఫ్ సెట్ అంటే ఒక సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఉంటాయో దాన్ని n ఆఫ్గా డినోట్ చేసి దాని నెంబర్ రాయడమే. నెక్స్ట్ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సెట్ ఏలో 2, 4, 5, 9, 15 అంటే మొత్తం 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి n ఆఫ్ A = 5. అదేవిధంగా సెట్ బిలో మొత్తం 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి n ఆఫ్ B = 4. అదేవిధంగా నెక్స్ట్ సెట్ సిలో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి n ఆఫ్ C = 3. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సెట్ డిలో ఇక్కడ అబ్జర్వ్ చేయాలి, కొన్ని రిపీటింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి వాటిని తీసేసి రిమైనింగ్ మొత్తము 5 ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ D = 5. నెక్స్ట్ సెట్ ఈలో అది ఏం ఎలిమెంట్స్ లేవు అంటే ఎంటీ సెట్ అయినప్పుడు n ఆఫ్ D = 0, ఏం ఎలిమెంట్స్ లేవు కాబట్టి. డిస్ప్లేలో కనబడుతున్న నోట్ చూడండి. ఇన్ఫినైట్ సెట్కు కార్డినల్ నెంబర్ ఆఫ్ సెట్ మనం రాయలేము, ఎందుకంటే అందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో మనం చెప్పలేము కాబట్టి, అంటే అది కౌంటబుల్ చేయలేము కాబట్టి దాని యొక్క ఆన్సర్ నాట్ డిఫైన్. ఇందాక మనం డిస్కషన్ చేసినట్లుగా ఎంటీ సెట్కు కార్డినల్ నెంబర్ ఆఫ్ సెట్ 0 అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఆల్.